గర్వంగా ఫీల్ అవుతున్నాను. తనేమంటే చిన్న వయసులోనే ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి, కానీ కళ్ళు మూసుకొని అన్ని గుర్తించడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కళ్ళు మూసుకొని నిజంగా గాంధారి ఎలా ఉండేది అనేది రియల్ గా చూసినట్టుంది. రియల్ గాంధారిని మేము చూసినట్టుంది. నెక్స్ట్ అందరి పేరెంట్స్ ఇక్కడ ఉన్నారనుకుంటున్నారు. అందరు పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఇలాంటి విద్యలకు మీరు ఎంకరేజ్ చేయండి. స్క్రీన్ టైం ఎలా అవాయిడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ గా ఉండేది మనం సపోర్ట్ చేయగలిగే విద్యను వాళ్ళకి అందిస్తే ఏమవుతుంది, స్క్రీన్ టైం తగ్గించచ్చు, వాళ్ళ మెమరీని ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రతి చైల్డ్కు మనకు కూడా ఉంటాయి 5 సెన్సెస్ అని, అవన్నీ ఇంప్రూవ్ చేసుకునేది మనదే రెస్పాన్సిబిలిటీ, పిల్లలకు కానీ మనకి కానీ. సో యూ హావ్ టు కోఆపరేట్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇస్ స్వాతి మేడం. నర్సరీ విద్యాసంస్థ స్కూల్లో పనిచేస్తున్నాను. వినీషాని మేము గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. తను ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో చాలా యాక్టివ్, బాగా చేస్తుంది. ఏది చెప్పినా కానీ వెంటనే తనకి గ్రాస్పింగ్ పవర్ బాగుంది. వెంటనే తనకి చూసి మళ్ళీ వెంటనే చేసే కెపాసిటీ కూడా తనలో ఉంది. దీని అన్నిటికీ కారణం మన పేరెంట్స్, వాళ్ళ మదర్ చాలా సపోర్ట్ చేస్తుంది వినీషాకి. ఇటువంటి పేరెంట్స్ అందరికీ ఉంటారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళ మదర్ సపోర్ట్ లేని వినీషా ఇవన్నీ చేయలేదు. కాబట్టి మేడంకి ఎప్పుడు టైం దొరికినా కానీ వెళ్ళి సర్చ్ చేస్తుంటుంది ఎటువంటి యాక్టివిటీ నేర్పించాలి. లాస్ట్ ఇయర్ అంతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంతా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసింది. మాకు అన్ని ఫోటోస్ పెడతాం, మేము అడుగుతాం, స్కూల్కి వచ్చినప్పుడల్లా అడుగుతాం ఎలా చేస్తుంది మేడం అని. మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వినీషాకి ఇంత మంచి పేరెంట్స్ దొరకడం తన అదృష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఉపన్యసించాలంటే ఇక్కడికి వచ్చి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. ఆలస్యం కాకుండా ఎవరు మాట్లాడవచ్చో వాళ్ళకి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ వినీష పేరెంట్స్ వచ్చేసి తల్లి బీటెక్ చదివినది, తండ్రి కూడా బీటెక్. ఆమె ఈ కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏదైనా ఫర్దర్ కార్యక్రమాలు ఏవైనా జనరల్ నాలెడ్జ్ కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, ఇంటెలిజెన్స్ ఏరియా అట్లా జనరల్ నాలెడ్జ్గా కూడా ఆ బాబాకు నేర్పించవలసిందిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా రండి.